Good morning, all of you. Welcome to Basra Navodaya Sainik Academy, Gajuwaka. So, 9th class Navodaya ki 9th class Sainik School ki prepare అవుతున్న స్టూడెంట్స్ కి ప్రాపర్ గైడెన్స్ అనేది లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ మనకి దానికి సంబంధించిన గైడెన్స్ అనేది మీ ఛానల్ ద్వారా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. దూరంలో ఉండేవాళ్ళు వాళ్ళందరి కోసమని మనం 9th కి సంబంధించిన మ్యాథ్స్ అయితేనేమి అలాగే సైన్స్కి సంబంధించిన గైడెన్స్ అనేవి ఇస్తాము. మిగతా సబ్జెక్టులు కూడా అవకాశం ఉంటే ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో ఈరోజు ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించిన ఒక చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం, టైం వేస్ట్ కాకుండా. సో చాప్టర్ ఏంటంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనమాట. సో ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తామనంటే పెద్ద నంబర్స్ని, లార్జ్ నంబర్స్, బిగ్ నంబర్స్ని రాయాల్సి వచ్చినప్పుడు ఈ పవర్స్ ఫామ్లో రాస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా బిగ్ నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సన్ టు ఎర్త్ డిస్టెన్స్ కానీ, మూన్ టు ఎర్త్ డిస్టెన్స్ కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇంకా పెద్ద నంబర్స్ ఏవైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ వాటిని సింపుల్గా మనం రాయాల్సి వస్తుంది. అలా సింపుల్గా రాయాల్సి వచ్చేటప్పుడే మనం పవర్స్, ఎక్స్పోనెంట్స్ అనే వర్డ్స్ని మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్ 3 అనే ఒక నెంబర్ తీసుకోండి. 3 అనే ఒక నెంబర్ తీసుకోండి. ఈ 3ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 టైమ్స్ మల్టిప్లై చేయాల్సి వచ్చింది అనుకుందాం. 5 టైమ్స్ మల్టిప్లై చేయాల్సి వచ్చింది అనుకుందాం. అప్పుడు యాక్చువల్గా 3ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81, 81 3 జా 243 అనమాట. సో ఈ 243 అవుతుంది అనమాట. అయితే ఈ 243ని మనం ఇలా 5 టైమ్స్ 3ని రాయడం కంటే జస్ట్ 3 పవర్ ఆఫ్ 5గా రాస్తే సరిపోతుంది అనమాట. సో 3 పవర్ ఆఫ్ 5గా రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఈ 3 పవర్ ఆఫ్ 5లో 3 అనేది రిపీట్ అయింది కదా, 3 అనే నంబరే రిపీటెడ్గా వచ్చింది కాబట్టి ఈ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం బేస్ అంటామండి. అలాగే ఆ రిపీటెడ్ నెంబర్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆ నెంబర్ని మనం ఎక్స్పోనెంట్ అంటాం. అంటే ఆ పవర్లో ఉండే ఆ నెంబర్ని ఎక్స్పోనెంట్ అంటాము, పవర్ అని కూడా అంటాం అనమాట. మీరు ఏ నెంబర్ అయినా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అనేది 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 స్క్వేర్. ఇక్కడ బేస్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. పవర్ ఎంత అవుతుందంటే అది కూడా 2 అవుతుంది. పవర్ని ఏమని చెప్పాను? ఎక్స్పోనెంట్ అని అంటాం అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ కొంచెం ఏంటంటే కొన్నిసార్లు నెగిటివ్ నెంబర్ ఉంటుంది అనమాట. ఏంటి? -2 × 2 × 2 ఇలా ఇచ్చారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 2 అనేది రిపీట్ అయింది. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 అని రాస్తాం. మైనస్ అనేది ఒక 1 టైం ఉంది కాబట్టి ఒక మైనస్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా? అలా కాకుండా -2 × -2 ఇలా రిపీట్ అయింది అనుకోండి. -2 రిపీట్ అయింది అనుకోండి. అప్పుడు -2 హోల్ పవర్ ఆఫ్ 3 అని రాయాలి. ఎందుకు సార్ -2 హోల్ పవర్ ఆఫ్ 3 అని రాయాలంటే దీనికి మీరు డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ 2 మాత్రమే రిపీట్ అయింది, ఇక్కడ -2 రిపీట్ అయింది. అందుకోసం -2 హోల్ పవర్ ఆఫ్ 3 అని రాశాను అనమాట. ఇక్కడ బేస్ అనేది -2 అవుతుంది, ఇక్కడ బేస్ అనేది 2a అవుతుంది. In this case base is -2, in this case base is only 2. మరి మైనస్ ఏమవుతుందంటే అక్కడ కోషియంట్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. కోషియంట్ చెప్తాను మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 7x పవర్ ఆఫ్ 5 అని ఇచ్చామనుకోండి. బేస్ ఎంత అవుతుంది 7x పవర్ ఆఫ్ 5లో అంటే ఎక్స్గా తీసుకోవాలి. మరి 7 ఏమవుతుందంటే దాన్ని కోషియంట్ అంటారండి, కోషియంట్. ఓకేనా? మరి 5ని ఏమంటారు తెలుసు కదా మీకు? ఎక్స్పోనెంట్ అంటారు, ఎక్స్పోనెంట్ అంటారు. ఒకవేళ 7 లేకపోతే ఇన్ కేసు x పవర్ ఆఫ్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. x పవర్ ఆఫ్ 5 ఇస్తే అప్పుడు బేస్ ఎంత అవుతుంది అని అంటే బేస్ x అవుతుంది. కోషియంట్ ఏమవుతుంది అని అంటే 1గా తీసుకోవాలి. ఇక్కడ నథింగ్ మీన్స్ 1 అనమాట. అదే ఎక్స్పోనెంట్ అయితే 5 అవుతుంది. బాగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కొంచెం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అదే -x పవర్ ఆఫ్ 5 అని ఇచ్చాడు అనుకుందాం. -x పవర్ ఆఫ్ 5 ఇప్పుడు బేస్ ఏమవుతుంది? ఎక్సే అవుతుంది. ఎక్స్పోనెంట్ ఏమవుతుంది?
5 అవుతుంది. మరి కోషియంట్ ఏమవుతుంది అని అడుగుతాడు. కోషియంట్ ఏమవుతుందంటే -1 అవుతుంది. ఇక్కడ 1గా తీసుకోవాలి, ఇక్కడ మైనస్ సైన్ వేసుకోవాలి. అలా కాకుండా -x⁴ ఎలా ఇచ్చాడు అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? బేస్ ఏమవుతుంది? -x అవుతుంది. ఎక్స్పోనెంట్ ఏమవుతుంది? 5 అవుతుంది. కోషియంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. కోషియంట్ 1 అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా? సో ఈ 4 కేసెస్ మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. 7x⁴లో బేస్ x అయితే కోషియంట్ 7 అవుతుంది అండ్ ఎక్స్పోనెంట్ 5 అవుతుంది. దిస్ ఇస్ 7. ఈ ఎగ్జాంపుల్ సారీ. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ చూసుకోండి. 7x⁴లో బేస్ x అయితే కోషియంట్ 7 అవుతుంది, ఎక్స్పోనెంట్ 5 అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో x⁴, ఇది ఓన్లీ x⁴ ఎలా ఇస్తాడన్నమాట. x⁴ ఇచ్చి బేస్ అయితే x అవుతుంది, కోషియంట్ 1 అవుతుంది, ఏమీ లేదంటే 1గా తీసుకోవాలి, అండ్ ఎక్స్పోనెంట్ మాత్రం 5గా అవుతుంది అనమాట. ఇక్కడ -x⁴ ఇచ్చాడు అనుకోండి, బేస్ x అవుతుంది, ఎక్స్పోనెంట్ 5 అవుతుంది, కోషియంట్ మాత్రం -1 అవుతుంది. ఇన్ దిస్ కేస్ -x⁴ బేస్ -x అవుతుంది, ఎక్స్పోనెంట్ 5 అవుతుంది, కోషియంట్ ఇక్కడ ఏమీ లేదంటే 1 అవుతుంది. ఇది మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఒక నెంబర్ని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేసామనుకో 2⁴ అంటాం. అదే నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి 2⁴ అంటాం. అదే 2³ అంటాం. అదే నెంబర్ని మీరు ఒక 5 టైమ్స్ మల్టిప్లై చేశారనుకోండి 2⁴ అంటాం. అదే నెంబర్ని మీరు ఒక 10 టైమ్స్ మల్టిప్లై చేశారు, నేను మొత్తం రాయలేను అనమాట, 10 టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి 2⁴10 అని చెప్పాలి, 2⁴10 అని చెప్పాలి. అదే 2ని మీరు ఒక 100 టైమ్స్ మల్టిప్లై చేశారనుకోండి, 100 టైమ్స్ మల్టిప్లై చేశారనుకోండి 2⁴100 అని చెప్పాలి. అదే 2ని మీరు ఒక నంబర్ ఏదో తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ n టైమ్స్ మీరు మల్టిప్లై చేశారనుకోండి, ఓకేనా, దట్ ఈస్ 2⁴n. 2⁴n అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇది పవర్స్కి సంబంధించిన కొంత. నెక్స్ట్ సార్ ఇంటూలో ఉండేటప్పుడే ఎంత అవుతుందా, ప్లస్లో ఉండేటప్పుడు అవుతుందంటే, ప్లస్లో ఉండేటప్పుడు మాత్రం ఇలా చూడాలి. 2 + 2 అంటే 2s కాకుండా ఎక్స్లో తీసుకుందాం. x + x 2x అవుతుంది అనమాట. ఎక్స్లో ఇక్కడ వెళ్ళి 2 కదా, సో 2x. x + x + x + 3xలు యాడ్ చేసామనుకోండి, దట్ ఈస్ 3x అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉండేటప్పుడు చూసుకోండి. అదే x + x + x ఒక 10 టైమ్స్ వేసుకున్నాం అనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది? 10x అవుతుంది, 10x అవుతుంది అనమాట. సో ఇది దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అనుకుంటే, మనం కొన్ని ఫార్ములాస్ డైరెక్ట్గా చెప్పేస్తాను, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఆ ఫార్ములాస్ ఏంటి? a⁴m అండ్ a⁴n. వాట్ యూ అబ్జర్వ్ హియర్? ఇన్ ద బోత్ కేసెస్ బేస్ ఈజ్ సేమ్ అనమాట. బేస్ సేమ్గా ఉండి పవర్స్ డిఫరెంట్గా ఉండి ఆ 2 ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుందంటే a⁴m + n అవుతుంది అనమాట. దీనికి డెరివేషన్ ఉంది, బట్ మనకి ఆ డెరివేషన్ అనే దానికంటే దాని మీద ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5⁴7 × 5⁴ అని ఇచ్చాడు అనుకున్నాం. సో బేస్లు అనేవి రెండు ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ అనేవి మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే 5⁴7 + 4 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 5⁴7 + 4 అంటే ఎంత అవుతుంది? 11 అవుతుంది. అది ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -6x⁴ × -6x⁴9 -6x⁴10 ఇలా ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ బేసిస్ అనేవి సేమ్గా ఉన్నాయి, -6x ఉంది, పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఈ ఎగ్జాంపుల్తో చూస్తే, అంటే ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 3 పవర్స్ ఉన్నాయి అన్నమాట. అప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. -6x⁴ 8 + 9 + 10 అని రాయొచ్చు. ఓవరాల్గా అప్పుడు ఏమవుతుందంటే -6x ఏమవుతుంది? 8 + 9 + 10 8 9
17 ప్లస్ 10 27 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే ఇది మీకు అర్థమైంది కదా. ఇంకో ఫార్ములా చూసుకుందాం. ఇంకో ఫార్ములా వచ్చేటప్పటికి ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్. సో ముందు ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ కదా. ఈ ఫార్ములాలో ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ అనమాట. సో ఇన్ దిస్ కేస్ ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. దీన్నే ఇంకోలా కూడా రాస్తారు, ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్. అప్పుడు ఏమవుతుందంటే ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఎలాగైనా ఒకటే. మీకు క్వశ్చన్ ఏంటంటే 6 పవర్ ఆఫ్ 9 బై 6 పవర్ ఆఫ్ 3 అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 6 పవర్ ఆఫ్ 9 మైనస్ 3 వేసుకోవాలి. ఎందుకంటే దీంతో కంపేర్ చేసుకోండి, ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బేస్లు ఈక్వల్ అవుతున్నాయి అన్నమాట. బేస్లు ఈక్వల్ అయినప్పుడు పవర్స్ అనేవి మైనస్ చేస్తే సరిపోతుంది. అప్పుడు 6 పవర్ ఆఫ్ 9 మైనస్ 3 ఈజ్ 6 అన్నమాట. ఓకేనా? మీకు ఎక్స్ పవర్ ఆఫ్ 8 డివైడెడ్ బై ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ ఆఫ్ 3 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము? ఎక్స్ పవర్ ఆఫ్ 8 మైనస్ 3 అవుతుంది అనమాట. అప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ 8 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో దీని మీద ఇలాగా మనం చేయొచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ ఫార్ములా అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఫార్ములా ఏంటి అని అంటే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, దట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్గా రాయాలి. ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్గా రాయాలి. ఏంటి అని అంటే మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 3 ఇలా ఇచ్చాడు అనుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కంపేర్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 అనమాట. ఈ రెండు పవర్స్ని మల్టిప్లై చేయాలి. ఫైనల్గా ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 ఈజ్ 12, ఎక్స్ పవర్ ఆఫ్ 12 అవుతుంది. ఓకేనా? మీరు ఎనీ నెంబర్ నెగిటివ్ నెంబర్ తీసుకున్న అదే వస్తుంది అనమాట. ఓకేనా? సో 2 పవర్ ఆఫ్ 7 హోల్ పవర్ ఆఫ్ 4 ఇచ్చాడు అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ 7 ఇంటూ 4. 2 పవర్ ఆఫ్ 7 ఇంటూ 4 ఈజ్ హౌ మచ్? 7 4 జా 28 అనమాట. 2 పవర్ ఆఫ్ 28 అని రీడ్ చేయాలి. దిస్ ఈజ్ థర్డ్ ఫార్ములా. లేకపోతే ఫోర్త్ ఫార్ములా చూద్దాం. వాట్ ఈస్ ఫోర్త్ ఫార్ములా? ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ఏ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే మీరు ఏదైనా నంబర్ మీద పవర్లో 0 తీసుకుంటే 1 అనమాట. 7 పవర్ ఆఫ్ 0 1, 6 పవర్ ఆఫ్ 0 1, 3 పవర్ ఆఫ్ 0 1, ఎక్స్ పవర్ ఆఫ్ 0 1. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఆఫ్ 0 ప్లస్ 3 పవర్ ఆఫ్ 0 ఇచ్చాడు అంటే అప్పుడు ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ 0 1 ప్లస్ 3 పవర్ ఆఫ్ 0 కూడా 1, టోటల్గా 1 ప్లస్ 1 2 అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ 4 ఫార్ములాస్ అయ్యా. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా. సో ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్. ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఎలా రాసుకుంటారంటే 1 బై ఏ పవర్ ఆఫ్ ఎన్గా రాసుకుంటారు. ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈజ్ రిటర్న్ యాజ్ 1 బై ఏ పవర్ ఆఫ్ ఎన్. ఇప్పుడు 6 పవర్ ఆఫ్ మైనస్ 3 అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1 బై 6 పవర్ ఆఫ్ 3 అవుతుంది. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్. 1 బై 6 పవర్ ఆఫ్ 3 అంటే 6 ఈజ్ మల్టిప్లయింగ్ 3 టైమ్స్. ఓకేనా? ఏమవుతుంది? 6 ఇంటూ 6 ఇంటూ 6 1 బై 6 ఇంటూ 6 ఇంటూ 6 260. ఓకేనా? ఇంకో ప్రాబ్లం 2 పవర్ ఆఫ్ మైనస్ 5 ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1 బై 2 పవర్ ఆఫ్ 5గా రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 1 బై 2 పవర్ ఆఫ్ 5 మీన్స్ 2 ఈజ్ మల్టిప్లయింగ్ ఇట్ సెల్ఫ్ 5 టైమ్స్. 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది? 1 బై 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. ఆన్సర్ ఈజ్ 1 బై 32 అనమాట. ఇది ఒక క్లాస్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన మరికొన్ని క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు. ఇవన్నీ మన 8th మ్యాథ్స్ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోండి. అండ్ దీని మీద టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తామని చెప్పాను కదా. ఆ టెస్ట్లు ఎలా కండక్ట్ చేస్తామనంటే మన బాసర నవోదయ సైనిక్ అకాడమీకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో టెస్ట్లు అనేవి ఎలా రాయాలనేది కూడాను మీకు నేను చెప్తాను. అవన్నీ ఫ్రీ టెస్ట్లే. మీరు
ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రా ఫీజు అనేది ఉంటుంది, కానీ నార్మల్గా టెస్టులు రాయాలంటే మాత్రం మీరు ఫ్రీగా టెస్టులు రాసుకోవచ్చు. ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ ఉంటుంది, ఎక్స్ట్రా టెస్టులు అనేవి ఉంటాయి. బట్ నార్మల్గా కోచింగ్ తీసుకోవడం కుదరలేని వాళ్ళకి మాత్రం ఫ్రీగా టెస్టులు ఉంటాయి, అవి ఎవరైనా రాసుకోవచ్చు. మీకే కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడాను షేర్ చేయండి. ఎలా మన యాప్ని ఓపెన్ చేసి టెస్ట్ రాసుకోవాలి కూడాను మీకు నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.